హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ రోజు మనం ఈ వీడియోలో లాటరీ అవసరం లేని ఒక వీసా గురించి తెలుసుకుందాం. సో అదే ఈ O1 వీసా. సో ఈ O1 వీసా గురించి మనం కంప్లీట్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. Okay, let's go. O1 వీసా అంటే ఏంటి? O1 వీసా అంటే ఒక స్పెషల్ వర్క్ వీసా. ఇది మిగతా వీసాలా కాదు. ఇది ఓన్లీ మనకి మంచి ఎబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు. మీరు మీ ఫీల్డ్‌లో టాప్ లెవెల్‌లో ఉంటే ఇది మీకు ఖచ్చితంగా ఈ వీసా అనేది అప్రూవ్ అవుతుందన్నమాట. ఈ వీసాలో మనకి 2 రకాలున్నాయి. O1A వీసా, O1B వీసా. O1A వీసా అంటే సైన్స్‌లో గాని, ఎడ్యుకేషన్ ఫీల్డ్, బిజినెస్ ఫీల్డ్, స్పోర్ట్స్ వాళ్ళకి. O1B వీసా అంటే ఆర్ట్స్, సినిమా, టీవీ ఫీల్డ్ వాళ్ళకి. సో వీటిలో ఈ ఫీల్డ్స్‌లో మనం టాప్ 1లో ఉంటే ఇంటర్నేషనల్ ఆర్ నేషనల్ రికగ్నిషన్ ఉంటే మనం దీనికి ఎలిజిబుల్ అన్నమాట O1 వీసాకి. O1 వీసాకి డాక్యుమెంట్స్ అండ్ ప్రూఫ్స్. USCISకి మనం మన టాలెంట్‌ని ప్రూవ్ చేయాలన్నమాట. సో వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఎలాంటివంటే లైక్ మనకొచ్చిన అవార్డ్స్ గానీ, లేదా మీడియాలో మన గురించి వచ్చిన ఆర్టికల్స్, లేదా రికమెండేషన్ లెటర్స్ గానీ ఎక్స్‌పర్ట్స్ నుంచి, తర్వాత మన హై సాలరీ లేదా అచీవ్‌మెంట్ ప్రూఫ్స్. సో ఇలాంటివన్నీ డాక్యుమెంట్స్ అన్నమాట. O1 వీసాకి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే, మనం ఎంప్లాయర్ ఆర్ ఏజెంట్ ఫార్మ్ I-129 అనేది ఫిల్ చేయాలి. తర్వాత మీకున్న డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాలి. సో, ఈ ప్రాసెస్ టైమ్ అనేది నార్మల్‌గా 4-6 మంత్స్ తీసుకుంటది. కానీ ప్రీమియం గనక తీసుకుంటే మనకు 15 డేస్‌లో డెసిషన్ అనేది వస్తుందన్నమాట. మీరు యూఎస్‌లో కాకుండా వేరే కంట్రీలో ఉంటే యూఎస్ ఎంబసీ లేదా కన్సులేట్‌లో వీసా ఇంటర్వ్యూ కూడా చేయాల్సొస్తుంది. ఈ O1 వీసాకి, H1B వీసాకి డిఫరెన్స్ ఏంటో చెప్తాను. సో, O1 వీసా ఏంటంటే, మన టాలెంట్‌ని చూపించుకొని మనం ఆ వీసా అనేది తెచ్చుకోవచ్చు. కానీ H1B వీసా ఎలా అంటే, బ్యాచిలర్స్ డిగ్రీ, తర్వాత జాబ్ ఆఫర్ ఇవన్నీ ఉండాలన్నమాట. అదే O1 వీసాకి లాటరీ అవసరం లేదన్నమాట. కానీ H1B వీసాలో లాటరీ అనేది ఖచ్చితంగా ఉంటది. క్యాప్ బేస్డ్ లాటరీ. ఈ O1 వీసా అనేది 3 ఇయర్స్ గ్రాంట్ చేస్తారన్నమాట. తర్వాత మనం 1 ఇయర్ రెన్యువల్ చేసుకోవచ్చు. దీనికి లిమిట్ అయితే లేదనమాట. కానీ H1B వీసాకి 3 ఇయర్స్ గ్రాంట్ చేస్తారు. తర్వాత అది 6 ఇయర్స్‌గా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంతే అన్నమాట. కానీ ఈ O1 వీసాలో డిపెండెంట్స్ వాళ్ళు వర్క్ చేయలేరన్నమాట. కానీ H1B వీసాలో కొన్నిసార్లు వర్క్ చేయొచ్చు. సో, ఇవే ఈ O1 వీసాకి, H1B వీసాకున్న డిఫరెన్సెస్. ఈ వీసాకి ఎలా అప్లై చేసుకోవాలి అండ్ డాక్యుమెంట్స్ ఏం కావాలన్నది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.